దేవునికి స్తోత్రం. మన రక్షకుడు, పోషకుడు, సంరక్షకుడు, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వాక్యం. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా సమాధానం లేదు. సమాధానం కొదువుగా ఉంది. ఎక్కడ చూసినా అల్లర్లు, అశాంతి. అయితే దేవుడి రోజు నీతో అంటున్నాడు, నీవే స్థలములో నిలబడతావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో అక్కడ నీకు సమాధానాన్ని నేనిస్తాను. ఎలాగో తెలుసా? తప్పుకోకుండా కీడు చేయటం మాని, కీడు వెంటాడుకోకుండా, కీడు వెంట నువ్వు నడవకోకుండా వాటిని విడిచిపెట్టేసి మేలు చేయొచ్చు. సమాధానం కావాలి అని నువ్వు వెతికినట్లయితే ఈరోజు భార్య భర్తలైనా సరే, అన్నతమ్ముళ్ళైనా సరే, అక్క చెల్లెళ్ళైనా సరే, సహవాసంలో అయినా సరే, నాకెందుకు కీడు చేస్తున్నాను, ఎందుకు నాకు సమాధానం లేకుండా పోతుందని, దేనివల్ల నాకు సమాధానం కోల్పోతున్నానని ఆలోచించుకుని నువ్వు సమాధానాన్ని వెతికి దాన్నే వెంటాడాలి. ఎందుకనంటే యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన ప్రజలే సమాధానం నుంచి దూరం అయిపోతున్నారు. కనుక పౌలు అంటుంటాడు అనేక సందర్భాల్లోనూ, ఇదిగో మీకు సమీపస్తులైన వారికి సమాధానమైన సువార్తను మీరు ప్రకటించాలంటే సమాధానమైన వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. మీ పాదాలకి సమాధానమైన సువార్త వలనైనా సిద్ధ మనసును మీరు తొడుక్కుంటే కనుక ఎక్కడికి వెళ్ళిన సమాధానమే. కనుక యేసుక్రీస్తు నుండి వచ్చే సమాధానం మనకి, మన కుటుంబాలకి కలగాలి అంటే కనుక మనం ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు సమస్త జ్ఞానమునకు మించినటువంటిది ఏంటో తెలుసా? దేవుని యొక్క సమాధానం నీకు కావాలి క్రీస్తు వలన. అటువంటి కృప దేవుడు మనందరితో మాట్లాడుతూ పరిశుద్ధమైన సమాధానాన్ని మనకిచ్చి, నీతి ఫలాన్ని ఇచ్చి మనల్ని అందరిని ఆశీర్వదిస్తూ నడిపిస్తాడు. అట్టి కనికరం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.